హాయ్ వెల్కమ్ టు రుక్మిస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు టేస్టీ రెసిపీ అయిన దొండకాయ టమాటా పచ్చడి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వేడివేడి అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా అన్నిట్లోకి సూపర్ కాంబినేషను. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ఒక పావు కేజీ దాకా దొండకాయలు తీసుకుని ఒక సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అందులోకి 2 మీడియం సైజు టమాటాలు, అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిని, ఇంకా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకుని ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ దొండకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అందులోకి మనం టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ దాకా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కొంచెం సేపు మూతపెట్టి మగ్గనివ్వాలి. వీటిలోకి మనం సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. మనం టమాటాలను యాడ్ చేస్తాం కదా, ఆ టమాటాల వాటర్ తోటి ఇది ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇలా వస్తేనే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ ముక్కలన్నిటిని కూడా చల్లారనివ్వాలి. అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టుగా కోర్స్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గరిటెలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులోకి 1 స్పూన్ దాకా శనగపప్పు, అలాగే జీలకర్ర, మినపప్పు, ఆవాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి 4-5 రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ముక్కలుగా తుంచేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని కూడా బాగా కలిపేసుకుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.